ఆనందం ఆనందమే జీవిత మకరందం. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు చిన్న పార్టీ ఉన్నదండి, బర్త్డే ఫంక్షన్ ఉన్నది, అక్కడికి వెళ్ళటానికి తయారయ్యాను అనమాట. మనకి ఒకళ్ళిద్దరు కామెంట్ కూడా పెడుతున్నారు, మంగు మచ్చలు వచ్చాయి, అవి పోవాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి. మంగు మచ్చలు అనేవి రావటం అంటూ జరిగితే పోవటం అంత త్వరగా అయితే అవదండి. మనం చిట్కాలు ఎన్ని ఉపయోగించినా సరే అంత త్వరగా పోవు. ఆ మచ్చలు కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయండి. నేను ఇలా అంటున్నానని మరోలాగా అనుకోవద్దండి, నాకు బాగా తెలుసు మంగు మచ్చల గురించి. పైగా అందులో ఆనందించే విషయం ఒకటి ఉన్నదండి, మంగు మచ్చలు వచ్చినప్పుడు కానీ అవి పోయేటప్పుడు కానీ బాగా కలిసి వస్తుంది అని కూడా చెప్తారండి. సో దాని గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందొద్దు, ఎందుకంటే మన బాడీలో వచ్చే మార్పుల వలన ఈ మచ్చలు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, అంతే అండి. దాని గురించి ఎక్కువగా మీరు బాధపడద్దు. అలానే మన ఫ్యామిలీలో ఒకరు కామెంట్ పెట్టారు, మచ్చలు వచ్చినాయి అని చెప్పి ఫంక్షన్స్కి కూడా వెళ్ళట్లేదంటండి. అవి చికాగ్గా కనిపిస్తున్నాయి అని ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వట్లేదమ్మా, అవి ఎలా పోతాయి మీకు తెలిస్తే చెప్పండి అని అన్నారు. అవి రావడం అంటూ జరిగితే కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి అన్నమాట. కానీ అలా మచ్చలతోటే మనం బయట తిరగవలసిన అవసరం లేదు కదా. దానికి రెమెడీ అయితే నాకు తెలుసు, అంటే ఆ మచ్చలు అవి కనపడకుండా తయారవటం ఎలా అనేది అయితే నాకు తెలుసు, దాని గురించి చెప్తానండి. కన్సీలర్ అని ఉంటుంది. ఈ కన్సీలర్ని మనకి మచ్చలు ఉన్న దగ్గర లైట్గా అప్లై చేసి చేతితో అలా అలా అద్దేసేసి తర్వాత ఫౌండేషన్ వేసుకుంటే ఆ మచ్చలు కనపడకుండా ఉంటాయి. నేను మేకప్ ఎలా వేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తాను, మీరు చూసేయండి. ఫేస్కి వేసుకునే మేకప్ ప్రోడక్ట్స్ ఏవి పడితే అవి యూస్ చేయకుండా ఉండటం మంచిదండి. మంచి బ్రాండెడ్ అయ్యే యూస్ చేయాలి. నేనేం వాడతానో అవే మీకు చూపిస్తున్నానండి. నేను ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. మీరు షాప్కి వెళ్ళి వెతుక్కోవటం ఇవన్నీ కూడా ఏమక్కర్లేదు. నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, హ్యాపీగా మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఎందుకంటే అమెజాన్లో ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది, మనకి కొంచెం డిస్కౌంట్లో కూడా లభిస్తున్నాయి. అన్నీ బ్రాండెడ్వే అనమాట అండి. ఫేస్కి సంబంధించి యూస్ చేసేవన్నీ కూడా ఛాన్స్ తీసుకోకూడదండి. మంచి నెంబర్ 1 బ్రాండ్ మాత్రమే యూస్ చేయాలండి. ఎందుకంటే ఒకసారి మనం కొనుక్కుని ఉంచుకున్నాం అనుకోండి, చాలా ఏళ్లే వస్తాయి. కాబట్టి మంచి బ్రాండెడ్వే యూస్ చేయండి. నేను యూస్ చేసేవి మాత్రం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అలానే మంగు మచ్చలు లేదా పింపుల్ మచ్చలు ఇటువంటివన్నీ కవర్ చేయటం ఎలా అనేది కూడా నేను ఒకసారి యూస్ చేసి మీకు అర్థమయ్యేలాగా చెప్పి చూపిస్తున్నాను, మీరు చూడండి. ఫేస్కి ఏ మేకప్ వేసుకోవాలన్నా ముందు ప్రైమర్ యూస్ చేయటం మస్ట్గా యూస్ చేయాలండి. ఈ ప్రైమర్ని నేను డెర్మా వాళ్ళది తెప్పించుకున్నాను అనమాట. ఇదేంటంటే ఇందులో నియాసినమైడ్ ఎక్కువ ఉంటుంది. అలానే కొంచెం పోర్స్, ఓపెన్ పోర్స్ ఉంటాయి, అంటే హోల్స్గా ఫేస్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. అలా లేకుండా చక్కగా ఈవెన్గా ఉండటానికి ఈ ప్రైమర్ యూజ్ అవుతుంది. జస్ట్ 1 డ్రాప్ అనమాట అండి. ఇది జస్ట్ గ్లాస్ లాగా ఉంటుంది. దాన్ని ఫేస్ అంతా అప్లై చేసుకుంటే మనకు ఆ ఫీల్ తెలిసిపోతుందండి. రాసుకున్న వెంటనే కూడా చక్కగా నైస్గా తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అందున ఇప్పుడు శీతాకాలం ఒకటి కదండి, మనం డైరెక్ట్గా ఫౌండేషన్లు ఇటువంటివన్నీ వేసుకుంటే ప్యాచెస్ కింద ఉన్నట్లు ఉంటుంది. ఫస్ట్ ప్రైమర్ యూజ్ చేసిన తర్వాత ఏది యూజ్ చేసినా సరే చక్కగా ఈవెన్గా మన ఫేస్కి అప్లై అవుతుందండి. ఆ నెక్స్ట్ మనకి ఈ మంగు మచ్చలు కానీ, పింపుల్ మచ్చలు కానీ, స్కార్స్ కానీ, లేదా ఒక్కొక్కరికి మూతి చుట్టూ కూడా బ్లాక్గా ఉన్నట్లు ఉంటుంది కదండి, అలా కానీ, అంటే ఈవెన్గా ఫేస్ ఒకే కలర్లో లేకపోవటం, ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ కన్సీలర్ని యూజ్ చేయాలండి. ఈ కన్సీలర్ వచ్చి నేను లోరియల్ కంపెనీది తెప్పించాను అనమాట అండి. ఇది ఏ స్కిన్కి అయినా సూట్ అవుతుంది. ఇది ఎక్కడైతే మనకి మచ్చలుగా ఉన్నాయో, ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ మాత్రమే ఇట్లా చిన్న డాట్స్ లాగా పెట్టి చేత్తో స్ప్రెడ్ చేసేయచ్చు. లేదంటే స్పాంజ్ ఉంటుంది కదా, ట్యాప్ అని అంటాము, అటువంటి దాంతోనైనా సరే చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి. అంటే ఆ మచ్చలు ఎక్కడున్నాయో, మంగు మచ్చలు ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే ఒక 2 డ్రాప్స్ పెట్టి మనం జస్ట్ చేతితో అలా అలా అద్దేసేస్తే ఆ మచ్చలు కవర్ అయిపోతాయి అన్నమాట అండి. ఫస్ట్ సరే అండి, మచ్చలు కవర్ చేస్తే అక్కడ ప్యాచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా అని ఎవరికన్నా డౌట్ వస్తుంది. అటువంటి ప్రమాదం లేకుండా ఇదిగోండి ఈ ఫౌండేషన్ అనమాట. ఈ ఫౌండేషన్ కూడా నేను లోరియల్ కంపెనీదే తెప్పించుకున్నానండి. వీటన్నిటి లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా కలరు లేదా నాకన్నా తక్కువ కలరు ఉన్న వాళ్ళకి కూడా ఇవి సూట్ అయిపోతాయండి, నో ప్రాబ్లం.
ఫౌండేషన్ వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా చేతి మీదకి తీసుకుని వేలు మీదకి ఇట్లా ఫేస్ అంతా కూడా చుక్కలు చుక్కల్లాగా పెట్టేసుకుని నెక్స్ట్ నెక్కి కూడా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫేస్ ఒక్కటే బ్రైట్గా ఉండి నెక్ డల్గా ఉంటే బాగోదు కదా. అందుకని చక్కగా ఫేస్కి నెక్కి అప్లై చేసుకుని, ఒకవేళ బ్యాక్ నెక్ మీకు డార్క్గా ఉన్నది అనుకుంటే బ్యాక్ నెక్ కూడా వేసుకోవచ్చండి. ఈ ఫౌండేషన్ యూస్ చేసి చేత్తో కానీ లేదా ట్యాప్తో కానీ అంటే స్పాంజితో కానీ, ఈ స్పాంజిని తడిపి పిండేసి యూస్ చేస్తే ఇంకా బాగా ఫ్రెష్గా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. నెక్స్ట్ ఫేస్ అంతా కూడా జస్ట్ ఆరిపోయేలాగా ఒక్క 5 మినిట్స్ ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇగోండి ఫేస్ అంతా ఆరిపోవాలన్నమాట. ఆ నెక్స్ట్ మనం పౌడర్ని యూజ్ చేయాలి. నేను యూజ్ చేసే పౌడరు లాక్మే 925 అండి. సాధారణంగా ఇప్పుడు మీకు చూపించిన ఈ కన్సీలర్ కానీ తర్వాత ఫౌండేషన్ కానీ ఇవి ఏమి యూజ్ చేయనండి. కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా ఈ లాక్మే 925 అన్నది ఈ పౌడర్ని యూజ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. 925 అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఇలానే ఉంటుందని అర్థం అనుకుంటండి. నిజంగానే అలానే ఉంటుందండి ఇది. ఫౌండేషన్ పైన లైట్గా అప్లై చేస్తే సరిపోతుందండి. నేను ఇప్పుడు చూపించే ఈ మేకప్ అంతా కూడా ఫంక్షన్స్కి వాటికి మనం బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి. చిచ్చిచ్చి మేకప్లేంటి ఇవేంటి, మేము అసలు ఇలా ముఖానికి ఏమీ పెట్టము ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారండి. మంచిదే, చక్కగా అలానే మెయింటైన్ అవ్వండమ్మా, నో ప్రాబ్లము. కానీ వేసుకునే వాళ్ళని మాత్రం మనం విమర్శించొద్దు. మనకి నచ్చినట్లు ప్రపంచం ఉండదు. ప్రపంచం రకరకాలుగా ఉంటుంది. ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటే మాత్రం చక్కగా ఇలాగా యూజ్ చేయటంలో తప్పేమీ లేదండి. మెయిన్ మనం వాడినా వాడకపోయినా ఎదుటి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకూడదండి. అది మాత్రం మైండ్లో ఎప్పుడు కూడా మనం ఉంచుకోవాలి. ఫేస్కి ఇంకా పౌడర్ కూడా వేసిన తర్వాత ఏదో సున్నం వేసినట్టుగా మొత్తం ఒకే కలర్లో ఉన్నదండి. ముందు అర్జెంటుగా బొట్టు పెట్టేసుకున్నాను. మనం ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఫేస్ అంతా ఒకే కలర్లో ఉంటుంది కదండి. కళ్ళు, ఐబ్రోసు, లిప్స్ ఇవన్నీ కూడా ఫేస్ కలర్లోకి మారిపోయినట్లు ఉంటాయి. సో కంపల్సరీ కాటుగా అయితే నేను పెట్టుకుంటానండి. అలానే ఐబ్రోస్ కూడా నాకు పల్చగా ఉంటాయి అన్నమాట. అందుకని ఐబ్రోస్ని కూడా దిద్దుకుంటాను. ఒకవేళ మీకు ఐబ్రోస్ ఒత్తుగా ఉంటే లైట్గా దిద్దుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను యూస్ చేసే కాజల్ పెన్సిల్ ఏంటంటే స్మడ్జ్ ఫ్రీ అనమాట అండి. కళ్ళకి పాకిపోకుండా ఉంటుంది. అట్లానే ఒక సైడ్ ఏమో బ్రష్ కూడా ఉంటుంది. ఆ బ్రష్ తోటి మనం ఐబ్రోస్ని కూడా చక్కగా ఇట్లాగా అంటే ఐబ్రోస్కి ఉండే హెయిర్ అంతా కూడా ఇట్లా సమంగా వచ్చేలాగా చేసుకోవచ్చు. నేను ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్నే యూజ్ చేస్తానండి. మామూలు ఐబ్రో పెన్సిల్ మీ అందరికీ తెలుసు కదా, మీ ఇష్టం. ఐటెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అదైనా యూజ్ చేయొచ్చు. ఇది మాత్రం కాజల్ పెన్సిల్ మాత్రం ఇది యూజ్ చేస్తున్నాను. ఈ పెన్సిల్తో పైన కూడా దిద్దుతూ ఉంటారండి, కానీ నేను ఎప్పుడు యూజ్ చేయను. పైన మాత్రం ఐలైనరే వేసుకుంటానండి. ఈ ఐలైనర్ లాక్మే ఐలైనర్ అనమాట అండి. పైన అంటే రెప్ప పైన అలాగా వేస్తే కన్ను షేప్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట అండి. పైగా నా కళ్ళు పిల్లి కళ్ళు లాగా ఉంటాయి కదండి, కాటుక లేకపోతే అంత పేల్గా కనిపిస్తున్నట్లు ఉంటుంది. అందుకని కంపల్సరీ కాటుక, ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్ వాడతాను అనమాట. పౌడర్లు ఇవేమి డైలీ యూజ్ చేయనండి అసలు. లిప్స్టిక్లు కూడా మమా ఎర్త్యే యూజ్ చేస్తానండి నేను. ఎందుకంటే పెదాలు కొద్దిగా డెలికేట్గా ఉంటుంది స్కిన్. చక్కగా మంచి బ్రాండ్ యూజ్ చేసినప్పుడు లిప్స్ కూడా పాడవకుండా ఉంటాయి. అలానే కలర్ మనకి నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూడ్ కలర్స్ అని కూడా వస్తున్నాయండి, అంటే లిప్స్టిక్ వేసుకున్నట్లు కూడా ఉండదు. అటువంటి కలర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీ ఫేస్కి నప్పే కలర్ని లిప్స్టిక్ని చూస్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఫేస్ అంతా రెడీ అండి. కానీ మెడలో కూడా సరైంది వేసుకోకపోతే కంప్లీట్ అయినట్లు అనిపించదు కదండి. ఇదిగోండి బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ఇదే పెట్టాను అనమాట. ఈ మధ్య అన్నిటికీ ఇదే పెట్టేస్తున్నానండి. చెవులకైతే దీని మీద ఇయే సెట్ లాగా ఆర్టిఫిషియల్ ఇయే తీసుకున్నా. మెడలోదేమో గోల్డ్దండి, మీకు గుర్తుండే ఉంటుంది, హైదరాబాద్లో తీసుకున్నాను. తర్వాత ఏమండి, మనం ఎంత తయారైనా సరే కుంకుమ పెట్టుకోందే అది కంప్లీట్ అయినట్టు కనిపించదు కదా. ఇదిగోండి కుంకుమ కూడా పెట్టేసుకుని నాకు బాగా అలవాటు అనమాట. కుంకుమ పెట్టుకుంటే అట్లానే ఫోర్ హెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం దిగువకి కుంకుమ పెట్టుకుంటాను అనమాట అండి, సింధూర్లాగా. అంటే అందరూ అవన్నీ ఉపయోగించాలని ఏమీ లేదండి. ఇప్పుడు నేను వాడిని అన్నీ ఉపయోగించాలని ఏమీ లేదు. మీకు ఏది అవసరమైతే అది యూజ్ చేయండి. సపోజ్ నేను అనుకోండి ఇవన్నీ ఉపయోగించను, ఎప్పుడన్నా మచ్చలాగా అనిపిస్తే ఈ కన్సీలర్ని యూజ్ చేస్తాను. ఎక్కడన్నా అప్పుడప్పుడు మనకి కూడా మోట ఏదో పింపుల్లానో వచ్చే మచ్చో స్కారో ఏదో కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ కన్సీలర్ని యూజ్ చేస్తాను.
అట్లానే పెద్ద ఫంక్షన్స్ అంటే కొద్దిగా ఎక్కువసేపు ఉండే ఫంక్షన్స్ ఇటువంటివి అనుకోండి, కొద్దిగా మేకప్ లైట్ మేకప్పే వేసుకుంటాను. ఇప్పుడు నేను చూపించేది లైట్ మేకప్పే అనమాట అండి. అంటే ఈ ఐ ల్యాషెస్, బ్లషర్స్ ఇవన్నీ మనకి అవసరం ఉండదు. అవసరమైతే అవి కూడా వేసుకోండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదండి, నాకు ఇది సరిపోతుంది. అంటే మన ఏజ్ వాళ్ళకి అందరికీ కూడా సూట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను డైలీ యూజ్ చేసేది లిప్స్టిక్, కాటుక, ఐబ్రో పెన్సిల్, ఇవి మాత్రం కంపల్సరీ రోజు వాడతానండి. ఇక మేకప్వి ఇవి అయితే అసలు ఏమీ వాడను. ఈవెన్ పౌడర్ కూడా రాసుకోనండి, ఎందుకంటే ఫెయిర్గానే ఉంటాను కదా, ఫ్రెష్గానే ఉంటుంది ఫేస్. అవసరమైతే రాసుకుంటా, యూజ్ చేస్తా. అదేమి తప్పేమీ కాదండి. మేమేం వేసుకోలేదు, మేమేం వాడలేదు, ఇటువంటి ఏమీ చెప్పొద్దండి. అవును, కొంచెం ఫేస్ మీద మచ్చలు ఉన్నాయి, అందుకని నేను ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చేసే పని పట్ల ముందు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇవి అనమాట అండి, నేను అమెజాన్ నుంచి తెప్పించాను ఇవన్నీ. వీటన్నిటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. అలానే చీప్ మామూలు ఇటువంటి ఏమీ తెప్పించుకోవద్దండి, ఎందుకంటే ఫేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికోసం నేను చెప్పి ఏ పడితే అయ్యి రోడ్డు మీద దొరికేయో మరొకటో ఛాన్స్ తీసుకోవద్దండి అసలు. మంచి బ్రాండెడ్వి, మంచి కంపెనీవి ఒక సెట్ తెప్పించుకుని ఉంచుకున్నారనుకోండి, చాలా ఏళ్లే వస్తాయి అయ్యి, అవేం పాడైపోయేవి కూడా కాదు. కాబట్టి మంచి కంపెనీవి, మంచి బ్రాండ్వి మాత్రమే ప్రిఫర్ చేయండి. నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అవే మీకు లింకులు ఇస్తున్నాను, హ్యాపీగా తెప్పించుకోండి. అమెజాన్లో ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తోంది కాబట్టి మనకి ఇంకా కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది, హ్యాపీగా తెప్పించుకోండి. నేను కట్టుకున్న ఈ శారీ అమెజాన్ నుంచే తెప్పించుకున్నానండి. భలే బాగుందండి, కాటనే, మంచి కాటన్ అనమాట, మందంగా బాగున్నది కాటను. ఈ శారీకి బ్లౌజ్ రాలేదనుకుంటండి, ఇదేమో 1200. అట్లనే ఈ బ్లాక్ శారీ కూడా మీరు అడుగుతున్నారు కదా, ఇది కూడా అమెజాన్ నుంచే తెప్పించానండి. ఇందులో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లేదు కానీ ఇంకా మిగతా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది కూడా క్వాలిటీ బాగుంది, వాష్ చేసినా ఏం అవ్వలేదండి, అట్లానే ఉన్నది, బాగుంది. నేను వీటి లింకులు కూడా ఇస్తాను, కావాలంటే మీరు హ్యాపీగా తెప్పించుకోండి. ఈ శారీ ఒకటి తెప్పించాను కదండి, రెడ్ పట్టు బార్డర్ తోటి భలే ఉందండి చీర. ఏదో పట్టు చీర లాగా ఉన్నదనమాట, కానీ ఇవన్నీ అన్అవైలబుల్ వస్తున్నదండి. ఇది ఈ బ్లాక్, ఇవి రెండు కూడా ప్రస్తుతం స్టాక్ అయిపోయిందంటండి. నేను సెలెక్ట్ చేసి పెట్టాను అంటే అది నెంబర్ 1గా ఉంటేనే పెడతానండి, అందులో మీరేమీ డౌట్ పడక్కర్లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే అన్నీ ఖర్చు అయిపోవటం, అవన్నీ కూడా సేల్ అయిపోవటం, అంతే అండి. తర్వాత ఇది కూడా ఒకటి తెప్పించుకున్నాను, కలంకారీ విత్ మధురై కాటన్. ఇది కూడా బాగున్నదండి. రెండు వెంపులా కూడా ఇట్లా జరీ ఉంటుంది, పళ్ళు ఏమో ఇట్లా స్నఫ్ కలర్ పళ్ళు ఉంటుంది. కలంకారీ డిజైన్ ఇష్టపడే వాళ్ళు కాటన్ కట్టుకోవాలి అని అనుకుంటే ఇలా తెప్పించుకోండి, బాగున్నాయి. నేను అమెజాన్లో ఏమన్నా తెప్పించుకున్నా, చాలా ఐటమ్స్ తెప్పించుకుంటూ ఉంటాను, బాగున్నాయి మాత్రమే మీకు చూపిస్తానండి. సో నేను చూపించేవి మీరు నిరభ్యంతరంగా హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ రోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.